ఒక సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ మీ పర్సనల్ ఫోన్ లేదా ల్యాప్టాప్లోనే అది ₹1 కూడా ఖర్చు లేకుండా ఉంటుందంటే నమ్ముతారా? వినడానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలా ఉంది కదా, కానీ ఇదిప్పుడు నిజం. టెక్నాలజీ ప్రపంచంలో సరిగ్గా ఇదే జరుగుతోంది. పరండి, దీనికదేంటో చూద్దాం. చూడండి, చాలా కాలం పాటు మనందరం ఏమనుకున్నాం? పవర్ఫుల్ ఏఐ వాడాలంటే అది కేవలం పెద్ద పెద్ద టెక్ కంపెనీల వల్లనే అవుతుంది, వాళ్ళ దగ్గరున్న భారీ సర్వర్లతోనే సాధ్యం అనుకున్నాం. చాలా వరకు అది నిజమే, కానీ ఆ రోజులెప్పుడు పోయాయి. సీన్ మొత్తం మారిపోతోంది. ఇంతకు ముందు సీన్ ఎలా ఉండేదంటే, ఏఐ వాడాలంటే ప్రతి క్లిక్కి డబ్బు కట్టాలి, మన పర్సనల్ డేటా అంతా వాళ్ల సర్వర్లకు పంపాలి. ఇక లైసెన్సుల గురించైతే అస్సలు చెప్పక్కర్లేదు, అదో పెద్ద తలనొప్పి. కానీ జెమ్మా 4 వీటన్నిటికీ చెక్ పెట్టింది. ఇది పూర్తిగా ఉచితం, లైసెన్స్ చాలా సింపుల్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటర్నెట్ లేకుండా మన సొంత ఫోనో లేదా ల్యాప్టాప్లోనే పనిచేస్తుంది. అంటే పూర్తి ప్రైవసీ మన చేతుల్లోనే. అసలీ జెమ్మా 4 ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు తయారుచేసిన ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్స్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అని ఎందుకంటున్నామంటే, ఒకే కుటుంబంలో వేర్వేరు వయసుల వాళ్ళున్నట్టు ఇందులో కూడా మన అవసరాలకు తగ్గట్టు చిన్న, పెద్ద ఇలా రకరకాల సైజుల్లో మోడల్సున్నాయి. ఇక్కడే అసలు మ్యాజిక్ అంతా ఉంది. జెమ్మా 4 ఒక మల్టీ మోడల్. అంటే ఏంటి? చాలా సింపుల్. ఇది మనలాగే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటుంది. కేవలం టెక్స్ట్ మాత్రమే కాదు, మీరొక ఫోటో ఇస్తే దాన్ని అర్థం చేసుకుంటుంది, ఒక వీడియో చూపిస్తే దాన్ని అనలైజ్ చేస్తుంది, ఆడియో వింటుంది, చివరికి కోడ్ కూడా రాస్తుంది. అది 40కి పైగా భాషల్లో. అద్భుతం కదా? అయితే వీటన్నిటికంటే పెద్ద మార్పేంటో తెలుసా? దాని లైసెన్స్. ఇది అపాచీ 2.0 అనే నిజంగా ఓపెన్ లైసెన్స్తో వస్తోంది. ఇది టెక్ ప్రపంచంలో ఒక గేమ్ చేంజర్. ఎందుకంటే ఇప్పుడు డెవలపర్లు, చిన్న కంపెనీలు, స్టూడెంట్స్ ఎవరైనా సరే ఎలాంటి లీగల్ టెన్షన్లు లేకుండా దీన్ని ఫ్రీగా వాడుకోవచ్చు, వాళ్ల సొంత ప్రాడక్ట్స్లో కూడా. ఈ లైసెన్స్ మార్పు ఎంత పెద్ద విషయమో నేను చెప్తే సరిపోదు. ఏఐ కమ్యూనిటీలో చాలా పెద్ద పేరున్న హగ్గింగ్ ఫేస్ సీఈఓ క్లెమెంట్ డెలాంగ్యూ ఏమన్నారంటే, జెమ్మా 4ని అపాచీ 2.0 లైసెన్స్తో విడుదల చేయడం ఒక పెద్ద మైలురాయే. అంటే ఇది ఏఐని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ఒక చారిత్రాత్మకమైన ముందడుగన్మాట. సరే, మనం ఇందాక ఫ్యామిలీ అన్నాం కదా, ఆ ఫ్యామిలీలో ఎవరున్నారో చూద్దాం. మనకు 4 వేర్వేరు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. చూడండి, ఒక చిన్న ఫోన్ లేదా రాస్పెరీ పై లాంటి చిన్న డివైజ్లో రన్ అయ్యే E2B మోడల్ నుంచి పెద్ద పెద్ద క్లౌడ్ సర్వర్లలో మాత్రమే రన్ అయ్యే 31B మోడల్ వరకు ప్రతి అవసరానికి ఒక ఆప్షన్ ఉంది. సింపుల్గా మీ దగ్గర ఫుడ్ ట్రక్ ఉన్నా, 5 స్టార్ హోటల్ ఉన్నా దానికి తగ్గ షెఫ్ ఇక్కడ రెడీగా ఉన్నాడనమాట. ఓకే, ఇంత పవర్ఫుల్ మోడల్స్, మరీ ముఖ్యంగా ఆ 26B మోడల్ మన సింగిల్ జీపీయూ మీద ఎలా పనిచేస్తుంది? దీని వెనుకున్న సీక్రెట్ ఏంటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక స్మార్ట్ హాస్పిటల్ గురించి ఊహించుకుందాం. చాలా సింపుల్ అనాలజీ. ఈ టెక్నాలజీ పేరే మిక్స్చర్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లేదా సింపుల్గా MOE. దీని కాన్సెప్ట్ చాలా తెలివైనది. ఒకేసారి మొత్తం మోడల్ని వాడకుండా వచ్చిన పనికి ఏ ఎక్స్పర్ట్స్ అయితే అవసరమో వాళ్లను మాత్రమే పిలిచి పని చేయించడం. అంటే వర్క్ స్మార్ట్, నాట్ హార్డ్ అనమాట. సరే, ఇప్పుడు మన హాస్పిటల్ కథలోకి వెళ్దాం. ఈ 26B మోడల్ అనేది 128 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు ఉన్న ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనుకుందాం. ఇప్పుడు ఒక పేషెంట్ అంటే మన క్వశ్చన్ హాస్పిటల్కొస్తే అక్కడున్న ఒక స్మార్ట్ రిసెప్షనిస్ట్, అదే రూటర్, ఆ పేషెంట్ని 128 మంది డాక్టర్ల దగ్గరికి పంపదు. ఆ ప్రాబ్లంకి సరిగ్గా సూట్ అయ్యే 8 మంది బెస్ట్ డాక్టర్లని సెలెక్ట్ చేసి వాళ్ల దగ్గరికి మాత్రమే పంపిస్తుంది. మిగతా 120 మంది డాక్టర్లు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు. ఇంత ఎఫిషియెంట్ కదా? దీనివల్ల మనకొచ్చే అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు 26 బిలియన్ పారామీటర్ల మోడల్ యొక్క నాలెడ్జ్, దాని తెలివితేటలు అన్నీ దొరుకుతాయి. కానీ దాని రన్ చేయడానికి అయ్యే ఖర్చు, దానికి పట్టే సమయం మాత్రం కేవలం ఒక 4 బిలియన్ పారామీటర్ల మోడల్ని రన్ చేసినంతే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే పెద్ద మోడల్ యొక్క బ్రెయిన్, చిన్న మోడల్ యొక్క స్పీడ్. అద్భుతం కదా? సరే, ఇదంతా వినడానికి చాలా బావుంది, టెక్నాలజీ అదిరిపోయింది. కానీ దీన్ని వాడటం కష్టమా? అస్సలు కాదు. ఆశ్చర్యపోతారు. కేవలం 60 సెకండ్లలో ఒక్క లైన్ కోడ్తో మీ సొంత కంప్యూటర్లో దీన్ని రన్ చేయొచ్చు. ఎలాగో నేను చెప్తాను, చూడండి. ప్రాసెస్ చాలా సింపుల్. ఫస్ట్ స్టెప్, olama.comకి వెళ్ళి ఒలామా అనే టూల్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయండి. ఇది ఒక్కసారి చేసే పని. రెండవ స్టెప్,
మీ కంప్యూటర్లో టెర్మినల్ లేదా కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. ఇక మూడో స్టెప్, ఈ ఒక్క కమాండ్ని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఒలామా రన్ జెమ్మా 4/e2b. అంతే, నిజంగా అంతే. చూసారా, మిమ్మల్ని ఎవ్వరూ క్రెడిట్ కార్డ్ అడగరు, సైనప్ ఫామ్ ఫిల్ చేయమనరు. ఒక్కసారి ఇన్స్టాల్ అయిందంటే ఇక మీరు మీ సొంత ప్రైవేట్ ఏఐతో చాట్ చేయడం మొదలుపెట్టొచ్చు. మీ డేటా మీ కంప్యూటర్ని దాటి బయటకు వెళ్ళదు. 100% ప్రైవసీ. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఎడమవైపు మనం ఇన్పుట్ ఇస్తాం. అది టెక్స్ట్ కావచ్చు, ఒక ఇమేజ్ కావచ్చు. అది నేరుగా మన డివైజ్లోకి వెళ్తుంది. మధ్యలో ఉన్న బాక్స్ మన ల్యాప్టాప్ లేదా ఫోన్ అనుకోండి. అక్కడే జెమ్మా 4 ఏఐ బ్రెయిన్ ఉంది. అది మన ఇన్పుట్ని ప్రాసెస్ చేసి రైట్ సైడ్లో అవుట్పుట్ ఇస్తుంది. అది కోడ్ కావచ్చు, ఒక కథ కావచ్చు. ఈ మొత్తం ప్రాసెస్లో ఇంటర్నెట్కి అస్సలు కనెక్షనే లేదు. అంతా లోకల్గా ఆఫ్లైన్లో జరిగిపోతుంది. సరే, ఇప్పటివరకు మనం చాలా టెక్నికల్ విషయాలు మాట్లాడుకున్నాం కదా. ఇవన్నీ ఈజీగా గుర్తుండిపోవాలంటే ఒక చిన్న కథ చెప్తాను. ఒక సూపర్ షెఫ్ కథ వినండి. ఈ కథలో మన హీరో సూపర్ షెఫ్ జెమ్మా 4. ఆయన వంటగది ఏంటో తెలుసా? మన ల్యాప్టాప్ లేదా ఫోన్. అది చిన్న ఫుడ్ ట్రక్ అయినా కావచ్చు, పెద్ద 5 స్టార్ హోటల్ అయినా కావచ్చు. మనమిచ్చే టెక్స్ట్, ఫోటోలు, ఆడియో ఇవన్నీ ఆయన వంటకి కావలసిన పదార్థాలు. ఆయన స్పెషల్ టెక్నిక్ ఏంటంటే MOE. అంటే తన వంటగదిలో 120 మంది స్పెషలిస్ట్ కుక్సున్న ఒక డిష్ వండటానికి కేవలం 8 మంది బెస్ట్ కుక్స్ని మాత్రమే పిలుస్తాడో. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన రెసిపీ బుక్. అదే అపాచీ 2.0 లైసెన్స్. అంటే ఎవరైనా సరే ఆ రెసిపీలను ఉచితంగా వాడుకుని వాళ్ల సొంత రెస్టారెంట్ కూడా పెట్టుకోవచ్చు. రైట్, మనం దాదాపుగా చివరికొచ్చేశాం. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నిటినీ ఒక్కసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, మొదటిది, జెమ్మా 4 అనేది గూగుల్ నుండి వచ్చిన ఒక పవర్ఫుల్, పూర్తిగా ఉచిత ఏఐ. రెండవది, ఇది మన సొంత డివైజ్లోనే ఆఫ్లైన్లో చాలా ప్రైవేట్గా పనిచేస్తుంది. మూడవది, అపాచీ 2.0 లైసెన్స్ వల్ల దీన్ని ఎవరైనా బిజినెస్ కోసం కూడా ఫ్రీగా వాడచ్చు. నాలుగవది, ఇది టెక్స్ట్, ఇమేజెస్, వీడియో, ఆడియో అన్నిటినీ అర్థం చేసుకోగలదు. ఐదవది, మోయ్ ఆర్కిటెక్చర్ వల్ల ఇది చాలా చాలా ఎఫిషియెంట్. చివరిగా, ఒల్లమా టూల్తో ఎవరైనా సరే నిమిషాల్లో దీన్ని వాడటం మొదలుపెట్టొచ్చు. సో అసలు ప్రశ్న ఇదే, ఇంత పవర్ఫుల్ ఏఐ టెక్నాలజీ ఇప్పుడు ఎలాంటి హద్దులు లేకుండా మనందరి చేతుల్లోకి వచ్చింది. దీన్ని ఉపయోగించి మనం తర్వాత నిర్మించబోయే అద్భుతమేంటి? కొత్త యాప్స్ వస్తాయా? కొత్త బిజినెస్ ఐడియాలు పుడతాయా? ఆ నెక్స్ట్ బిగ్ థింగ్ని కనిపెట్టేది బహుశా మీలో ఒకరే కావచ్చు. ఆలోచించండి.